3,90,00,000 మంది బహుజనుల గొంతుకను వాళ్ళ కోసం జీవితాన్ని దారపోయడానికి సిద్ధంగా ఉన్నవాన్ని. సో నేను నాకు కౌన్సిల్ మీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఆర్ఎస్పీ కేసీఆర్ కోవర్ట్ అని ఒక ముద్ర పడింది. దాన్ని ఎట్లా జరుపుకుంటారు? నేను ఎవరి కోవర్ట్ను కాదు, నేను బహుజన వర్గాల ప్రతినిధిని. నేను చివరి శ్వాస వరకు కూడా వాళ్ళ ప్రతినిధిగానే ఉంటా. నేను ఎవరి కోవర్ట్ను కాదు. నేను నిజంగా నాకు కోవర్ట్ కావాల్సిన అవసరం లేదండి. నేను అయ్యేది ఉంటే నేను ఉద్యోగం రాజీనామా చేసి డైరెక్ట్ బీఆర్ఎస్లోనే జాయిన్ అయ్యాను కదా. కానీ మొన్న దాకా మీకు ఫండింగ్ కూడా చేశారు కేసీఆర్ అని ఒక ఈ ప్రచారం కూడా జరుగుతుంది. అంటే మొన్న మీ నిర్ణయం తర్వాత కలిసిన తర్వాత నాకు ఫండింగ్ చేసిండా కేసీఆర్? ఎక్కడి నుంచి? నేను ఫండింగ్లు గిండింగ్ల కోసం కాదండి. మాకు డబ్బులు ఇచ్చిన ప్రజలు ఎవరు తెలుసా? మాకంటే అంత కొంత మాకు డీజిలు పెట్రోల్కు పైసలు ఇచ్చిన ప్రజలు పారిశుద్ధ కార్మికులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, పెన్షనర్లు, వాళ్ళు మాకు ఇచ్చిండ్రు. ఆ ఫండింగ్లు ఉంటే ఇప్పటికి ఇంకా చాలా మేము అసెంబ్లీలో ఇంకొక 30 మందిని కూర్చునేటోళ్ళం. మేము అట్లా కాదు. బహుజన ప్రజానీకం వాళ్ళ చెమట, వాళ్ళ నెత్తురు, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు మాకు ఇస్తున్నారు. బిడ్డ మా గొంతుకలుగా కండి, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా హక్కులు పోతున్నాయి, మా పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది, మీరన్నా కాపాడండి అని వాళ్ళకి తోచినంత ఇచ్చిండ్రు. కానీ ఇలా పెద్ద ఎత్తున ఫండింగ్ పెట్టి ఇది పెట్టి పోయిన వాళ్ళు ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడతలేరు. నేను వాళ్ళు ఫండింగ్ ఇస్తే ఒక నాగర్ కర్నూలు సీటుకే ప్రవీణ్ కుమార్ పరిచయం అవుతుందా, లేకుంటే మిగతా సీట్లో పోటీ చేస్తారా? ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇంకా ఆ స్థానాల మీద చర్చలు జరగలేదు. త్వరలోనే ఆ విషయాలు కూడా మీకు చెప్తాం వెంకట్ గారు. అంటే ఒక్క సీటుకి పరిమితం అవుతారా లేకుంటే విస్తరిస్తారా? అవి త్వరలోనే చెప్తాం, తప్పకుండా చెప్తాం. నేను ఒక్కటే తెలంగాణ ప్రజలకు మళ్ళీ భరోసా ఇవ్వదలుచుకున్నా. బహుజనవాదాన్ని అధికార పీఠం మీదకి తీసుకుపోయేదాకా తెలంగాణలో ప్రవీణ్ కుమార్ మడమ తిప్పడు, మాట తప్ప. లక్ష్యం బాగుంది సార్, లక్ష్యం బాగుంది. కానీ మీ వెంట వచ్చేవారు, వెంట నడిచేవారి స్నేహాలే బాగలేవు అనేది తెలంగాణ సమాజ భావన. చరిత్ర నిర్ణయిస్తుంది వెంకట్ గారు. ఎందుకంటే బడుగులు, బలహీన వర్గాలు గత 10 నెలలు సమిధులు అయ్యారని అనేక కేస్ స్టడీ చెప్తున్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? నేను అట్లా కానివ్వను. నా ప్రాణం అడ్డం పెట్టాను. నేను ఆ సమిధులను అయ్యే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను. అవసరం అనుకుంటే నేనే కాల్చుకొని చనిపోతుంది తప్ప బహుజనవాదాన్ని చంపను. తాజాగా బీఆర్ఎస్ బీఎస్పీ కలయిక ద్వారా సమాజానికి కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజల్లో వాళ్ళ ప్రయోజనాలు రక్షించడం కోసం, బహుజనులను పాలకులుగా చేయడం కోసం ఈరోజు ఒక పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా ఒక చరిత్రాత్మకమైన అవకాశం బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చింది. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ రహస్య కూటమి నుండి తెలంగాణ ప్రజలను రక్షించాలి, బహుజనవాదాన్ని బతికించాలి, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలి అని చెప్పేసి హృదయపూర్వకంగా మరి మీ అందరినీ కూడా సార్ మరొకసారి చివరిగా మరి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్క నిమిషం. బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ కూటమిలో పెట్టుకుంటే, బీఆర్ఎస్ బీజేపీ కూటమిలో ఉంటే బహుజన్ సమాజ్ పార్టీ అందులోకి పోదండి.